H1B వీసాదారులకు మరొకసారి బిగ్ షాక్ తగలనుందా? అయితే వీసాదారులు దేశం విడిచి వెళ్తే కనుక వారికి నో ఎంట్రీ ఖచ్చితమేనా? టెక్ దిగ్గజాలు వ్యవహరించే తీరు చూస్తే అవునని వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అమెరికా విడిచిపెట్టి తమ స్వదేశాలకు వెళ్లొద్దని ఉద్యోగులకి హింట్ ఇస్తున్నాయి టెక్ దిగ్గజ కంపెనీలు. వీసా నిబంధనలకు మరింత కఠినతరం చేస్తుంది ట్రంప్ ప్రభుత్వం. ఇక ఈ నేపథ్యంలో ఉద్యోగులను అలర్ట్ చేస్తుంది మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు. అమెరికాను విడిచి వెళితే తిరిగి రావడానికి అనుమతి ఉంటుందో లేదో అని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాయి. ఇక కంపెనీల హెచ్చరికతో ఉద్యోగుల్లో గుబులు. దీంతో స్వదేశాలకు వెళ్లేందుకు కూడా ఆసక్తి చూపించట్లేదు ఉద్యోగులు. మరికొన్నేళ్ల పాటు అక్కడే ఉండాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక దీని గురించి పూర్తి డీటెయిల్ గా చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇమిగ్రేషన్ పాలసీ విషయంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనే గందరగోళం వారిలో గుబులు పుట్టిస్తుంది. ఇక ఈ తరుణంలో టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు H1B వీసాదారులు అప్రమత్తం చేశాయని అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వెల్లడిస్తున్నాయి. దేశాన్ని వీడొద్దని కూడా సూచిస్తున్నాయి. మళ్లీ తిరిగి రావడానికి అనుమతి ఉంటుందో లేదోననే ఆందోళనల మధ్య ఈ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాయి. తిరిగి అమెరికా ప్రవేశానికి నిరాకరిస్తారేమోననే భయంతో భారత్ వెళ్లాలనే ప్లాన్ ను కూడా వాయిదా వేసుకున్నామని వీసాదారులు మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. ఇక అలాగే బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేయాలని ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయంపై ఓ భారత ఉద్యోగి ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని మార్చితే మున్ముందు జన్మించే పిల్లలకు ఏ దేశం లేకుండా పోతుందని కూడా వాపోతున్నారు. ఇక అమెరికా పౌరులు కాని వారు ఎవరైనా ఈ దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటున్నారని భావన ఉందని మరొకరు వెల్లడించారు. ఇక ఈ పరిణామాల వేళ ఎక్కడికి వెళ్లినా అవసరమైన పత్రాలు వెంట ఉంచుకుంటున్నామని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ పరిణామంలో ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్నో కఠినతర నిర్ణయాలు తీసుకుంటున్నారు. బర్త్ రైట్ సిటిజన్షిప్, గ్రీన్ కార్డ్, H1B. అయితే అక్కడ ఎవరైతే ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్తారో వారు కూడా పార్ట్ టైం జాబ్స్ క్యాంపస్లో మాత్రమే చేయాలి. క్యాంపస్ బయట చేస్తే కఠిన శిక్షలు అమలు చేస్తామంటూ కూడా ట్రంప్ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఇక ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో సరైన డాక్యుమెంట్స్ లేకపోతే కూడా స్వదేశాలకి పంపించింది, ఇకపై కూడా పంపిస్తామంటూ కూడా చెప్పుకొస్తుంది. ఇలా వరుస నిర్ణయాలన్నీ కూడా మరింత కఠినతరం చేస్తున్నారు ట్రంప్. ఇక H1B వీసా అనేది కూడా అమెరికాలో పనిచేయడానికి విదేశీ వృత్తి నిపుణులకు వచ్చే ఒక తాత్కాలిక వీసా. ఇక ఇది ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులకు అమెరికా కంపెనీలు స్పాన్సర్ చేస్తూ ఉంటాయి. H1B వీసా ప్రోగ్రాం కింద లాటరీ సిస్టమ్ ద్వారా ప్రతి ఏటా 65,000 వీసాలను జారీ చేస్తున్నారు. విదేశీ వృత్తి నిపుణులు, మరీ ముఖ్యంగా భారతీయులు ఈ ప్రోగ్రాం కింద అమెరికా ఐటీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. వీరు రంగం వృత్తిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక వీటిని పొందే వారిలో భారత్, చైనా, కెనడా పౌరులు ముందు వరుసలో ఉన్నారు. వారిని ఎక్కువగా నియమించుకుంటున్న వారిలో అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలున్నాయి. ఇక ఇటీవల అమెరికా వలస విభాగం అధికారులు కీలక అడ్వైజరీ జారీ చేసిన సంగతి కూడా తెలిసిందే. H1B, F1 గ్రీన్ కార్డ్ కలిగిన భారతీయులు ప్రయాణాల్లో అప్రమత్తత పాటించాలంటూ కూడా వారు సూచించారు. ఇక అమెరికాలో ప్రవేశించే, నిష్క్రమించే సమయంలో తనిఖీలు మరింత ఎక్కువగా ఉంటాయని, సహనంగా ఉండాలని కూడా వారు పేర్కొన్నారు. విదేశాల్లో ఎక్కువ కాలం నుండి అమెరికాకు తిరిగి వచ్చే వలసదారులు కస్టమ్స్, బార్డర్ అధికారులు అడిగే సుదీర్ఘ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని కూడా తెలిపారు. ఇక వలసదారులంతా తమ స్వదేశీ పాస్పోర్టుతో పాటు అన్ని డాక్యుమెంట్స్ కూడా ఎప్పుడూ వెంట ఉంచుకోవాలంటూ కూడా సూచించారు. గ్రీన్ కార్డ్, వీసా, రీఎంట్రీ పర్మిట్, ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్, ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు, శాలరీ స్లిప్పులు వంటివి సరిచూసుకోవాలని కూడా పేర్కొన్నారు. ఇక విద్యార్థులైతే సంబంధిత కళాశాల, యూనివర్సిటీ ఇచ్చిన అనుమతి పత్రంతో పాటు యుఎస్ బ్యాంక్ ఖాతా వివరాలు వంటివి కూడా చూపించాలని పేర్కొన్నారు. ఇక వలసదారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా స్వదేశీ పాస్పోర్ట్తో పాటు అన్ని డాక్యుమెంట్స్ ని కూడా ఎప్పుడూ వెంటే ఉంచుకుంటే మంచిదంటూ కూడా సూచించారు. గ్రీన్ కార్డ్, వీసా, రీఎంట్రీ పర్మిట్, ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేషన్ లెటర్, ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు, శాలరీ స్లిప్పులు వంటివి సరిచూసుకోవాలని పేర్కొన్నారు. ఇక ఒకవేళ స్టూడెంట్స్కి అయితే సంబంధిత కళాశాల, కాలేజ్ కానీ యూనివర్సిటీ ఇచ్చిన అనుమతి లెటర్తో పాటు యుఎస్ బ్యాంక్ ఖాతా వివరాలు వంటివి కూడా చూపించాలంటూ కూడా పేర్కొన్నారు. ఇక అమెరికాలో 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో ప్రజలు అమెరికాలో నివసిస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇక ఈ క్రమంలో ఎక్కువ మంది టాప్ టెక్ కంపెనీలో ఉద్యోగులుగా కూడా పనిచేస్తున్నారు. ఇక
వీరిలో ఎక్కువ మంది ప్రఖ్యాత H1B వీసాలపై కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం అమెరికాలోని ట్రంప్ సర్కార్ రాకతో పరిస్థితులు తలకిందులవుతున్నాయి. దీంతో ఉద్యోగ వీసాలపై పనిచేస్తున్న వ్యక్తుల్లో ఆందోళనలు రోజురోజుకి కూడా పెరుగుతున్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇమిగ్రేషన్ వీసా పాలసీలను అత్యంత కఠినంగా మార్చేస్తున్నాయి. దీంతో అమెరికాలోని యాపిల్, గూగుల్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం ఆందోళనలో పడ్డాయి. H1B వీసాలపై పనిచేస్తున్న తమ ఉద్యోగులను అమెరికా వీడి అంతర్జాతీయ ప్రయాణాలు చేపట్టొద్దని ప్రస్తుతం హెచ్చరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అమెరికాలోని తిరిగి వచ్చే క్రమంలో ఇమిగ్రేషన్ అధికారులు కఠిన రూల్స్ కింద వారిని అనుమతించకపోవచ్చని ఒక వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం కూడా వెల్లడించాయి. వాస్తవానికి ప్రతి ఏటా లాటరీ విధానంలో అమెరికా H1B వీసాలను జారీ చేస్తూ ఉంటుంది. వీటి సంఖ్య కేవలం 65,000 ఉంటుంది. వీటిలో అధిక భాగం టెక్ పరిశ్రమలో పనిచేసేందుకు వెళ్లే విదేశీయులు దక్కించుకుంటూ ఉంటారు. వీటిలో భాగం కూడా భారతీయులు పొందుతూ ఉండగా రెండవ స్థానంలో అత్యధికంగా కూడా వీసాలను పొందుతున్న దేశంగా చైనా నిలిచింది. దీని తర్వాత మూడో స్థానంలో కెనడా ఉంది. ఇలా వీసాలు పొందిన వ్యక్తుల్లో ఎక్కువ మంది టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటా, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీల్లోనే పనిచేస్తూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం విడి వెళితే తిరిగి అమెరికాలోకి అడుగు పెట్టడం కష్టతరంగా మారవచ్చనే భయాలు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో అమెరికాలోని భారతీయ కుటుంబాలు, ఉద్యోగులు స్వదేశానికి తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నట్లు వెల్లడైంది. వీటిలో ప్రధానంగా ఆందోళన కలిగిస్తున్న అంశం బర్త్ రైట్ సిటిజన్షిప్ రూల్స్. ట్రంప్ ఆర్డర్ అమల్లోకి వస్తే తమ పిల్లలు అటు అమెరికన్లుగా కాకుండా ఇటు ఇండియన్లుగా కూడా కాకుండా వారి గుర్తింపు గందరగోళంగా మారవచ్చనే భయాలు కూడా ఎక్కువ మందిలో కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. 47వ ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఆయన ఎన్నో సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీటిలో భాగంగానే H1B వీసా, బర్త్ రైట్ సిటిజన్షిప్, ఎవరైతే యుఎస్లో ఎంఎస్ చేయడానికి స్టూడెంట్స్ వెళ్తారో వారిపై కూడా గ్రీన్ కార్డ్ ఉన్న వారిపై ప్రతి ఒక్కరిపై కూడా ఆయన కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వలసదారులకు కూడా కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇమిగ్రేషన్ పాలసీ విషయంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనే గందరగోళం వారిలో గుబులు పుట్టిస్తుంది. ఈ తరుణంలో టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు H1B వీసాదారులకు అప్రమత్తం చేశాయని అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వెల్లడిస్తున్నాయి. దేశాన్ని వీడొద్దని సూచిస్తున్నాయి. మళ్లీ తిరిగి రావడానికి అనుమతి ఉంటుందో లేదోననే ఆందోళనల మధ్య ఈ హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. అయితే తిరిగి అమెరికా ప్రవేశానికి నిరాకరిస్తారేమోననే భయంతో భారత్ వెళ్లాలనే ప్లాన్ను వాయిదా వేసుకున్నామని కొందరు వీసాదారులు కూడా మీడియాతో మాట్లాడుతూ వెల్లడిస్తున్నారు. అలాగే బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేయాలని ట్రంప్ యాంత్రాంగం తీసుకున్న నిర్ణయంపై ఓ భారత ఉద్యోగి ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని మార్చితే మున్ముందు జన్మించే పిల్లలకు ఏ దేశం లేకుండా పోతుందని వాపోయారు. అమెరికా పౌరులు కాని వారు ఎవరైనా ఈ దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటున్నారనే భావన ఉందని మరొకరు వెల్లడించారు. ఈ పరిణామాల వేళ ఎక్కడికి వెళ్లినా అవసరమైన పత్రాలు వెంట ఉంచుకుంటున్నామని కూడా మరికొందరు చెప్పుకొచ్చారు. H1B వీసా అనేది అమెరికాలో పనిచేయడానికి విదేశీ వృత్తి నిపుణులకు ఇచ్చే ఒక తాత్కాలిక వీసా. ఇది ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులకు అమెరికా కంపెనీలు స్పాన్సర్ చేస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి H1B వీసా ప్రోగ్రాం కింద లాటరీ సిస్టమ్ ద్వారా ప్రతి ఏటా కూడా 65,000 వీసాలను జారీ చేస్తున్నారు. విదేశీ వృత్తి నిపుణులు మరియు ముఖ్యంగా భారతీయులు ఈ ప్రోగ్రాం కింద అమెరికా ఐటీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. వీరు రంగం వృత్తిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. వీటిని పొందే వారిలో భారత్, చైనా, కెనడా పౌరులు ముందు వరుసలో ఉన్నారు. వారిని ఎక్కువగా నియమించుకుంటున్న వారిలో అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి వలసదారులంతా కూడా తమ స్వదేశీ పాస్పోర్ట్తో పాటు అన్ని పత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని కూడా సూచిస్తున్నారు. గ్రీన్ కార్డ్, వీసా, రీఎంట్రీ పర్మిట్, ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్, ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు, సాలరీ స్లిప్పులు వంటివి సరిచూసుకోవాలని కూడా పేర్కొన్నారు. విద్యార్థులైతే సంబంధిత కళాశాల, యూనివర్సిటీ ఇచ్చిన అనుమతి పత్రంతో పాటు యుఎస్ బ్యాంక్ ఖాతా వివరాలు వంటివి కూడా చూపించాలని పేర్కొన్నారు.